క్లాస్ లో ఆగమన పద్ధతి అంటే ఏంటి, నిగమన పద్ధతి ఏంటి, వాటి యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్లేషణాత్మక అంశాలన్నిటిని మనం చూస్తాం. ఒకటి ఆగమన, రెండవది నిగమన. మనం చెప్పుకున్నాం ఆగమన పద్ధతి అనేటువంటిది ఒక సూత్రం యొక్క స్థాపన పద్ధతి అన్నాం. దాన్నే మనం సూత్ర ప్రతిస్థాపన పద్ధతి అన్నాం. అవసరమైతే అనుమానోపపత్తి పద్ధతి అని కూడా అన్నాం. ఎందుకు అనుమానోపపత్తి పద్ధతి అన్నాం? దీంట్లో ఎటువంటి అనుమానాలకు తావులేదు కాబట్టి అనుమానోపపద్ధతి అన్నాం. దాని యొక్క పూర్తి అంశాలను మనం గమనిద్దాం. ఇప్పుడు ఆగమన పద్ధతి అనేటువంటి అంశాన్ని, ఆగమన పద్ధతిని రూపొందించిన వాళ్ళు మనం చెప్పుకున్నాం బేకన్ అనేటువంటి విద్యావేత్త. దీన్ని విస్తృత ప్రాచుర్యం తీసుకొచ్చిన వాడు పెస్టాలజీ. మరి ఆగమన విధానంలో మనం గమనిస్తే సూత్ర స్థాపన అన్నాం. మరి దీంట్లో జరిగినటువంటి అంశం ఏంటి అనేటువంటిది గమనిస్తే, ప్రత్యేక అంశము నుంచి సాధారణ అంశానికి ఉంది, ఉదాహరణ నుంచి సూత్రానికి ఉంది, మరియు తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుగా ఉంది. ఇందులో ప్రతి అంశాన్ని విద్యార్థి పరిశీలించడం ఉంటది కాబట్టి, పరిశీలించి విషయాన్ని రాబట్టాలి కాబట్టి పిల్లల్లో అన్వేషణ దృక్పథం అనేటువంటిది పెరుగుతుంది, అన్వేషణ దృక్పథం ఉంటుంది. రెండవది శోధన స్వభావం పెరుగుతుంది. కాబట్టి ఆగమన పద్ధతి విషయానికి వచ్చినట్లయితే అన్వేషణ దృక్పథం పెరుగుతుంది, శోధన దృక్పథం పెరుగుతుంది. మరి నిగమన పద్ధతిని తర్వాత మనం గమనిద్దాం. నిగమన పద్ధతిని తర్వాత చూద్దాం. శోధన స్వభావం పెరుగుతుంది. మరి మనం అనుకున్నాం ఆలోచన ప్రక్రియ. ఇంకా మనం గమనించినట్లయితే ఆగమన పద్ధతి ఆలోచన ప్రక్రియ కాకుండా పిల్లల్లో అవగాహనను విస్తృతంగా పెంచుతుంది. ఇంకా ఇందులో గమనించినట్లయితే విద్యార్థికి మెదడుపై భారం తగ్గుతుంది. మెదడుపై భారం తగ్గడానికి కారణం ఇది పిల్లల్లో బట్టి విధానాన్ని ప్రోత్సహించదు కాబట్టి. బట్టి విధానం ప్రోత్సహించదు అంటే సూత్ర నిర్మాణం పై పిల్లవాడికి పరిపూర్ణమైన పట్టు ఉంటుంది. పరిపూర్ణమైన పట్టు ఉంటుంది. సో ఈ విధంగా ఇందులో ఉండేటువంటి అంశాలన్నీ ఇలా మనం గమనిస్తాం. సూత్ర నిర్మాణంపై పిల్లవాడికి పరిపూర్ణ పట్టు ఉంటుంది కాబట్టి సూత్రాన్ని మర్చిపోయినా తిరిగి నేర్పించుకోగలుగుతాడు. ఎక్కడ కూడా ఎటువంటి అంశాన్ని కూడా మర్చిపోవడానికి అవకాశం లేదు. మరి విద్యార్థిలో ఇంకేం చేస్తుంది? పిల్లవాడిలో స్వయం పఠనాన్ని ప్రేరేపిస్తుంది. స్వయం పఠనాన్ని ప్రేరేపిస్తుంది. ఇంకా మరి స్వయం పఠనం ఉంటుంది కాబట్టి క్రియాశీలుడుగా విద్యార్థి ఉంటాడు. క్రియాశీలుడుగా ఉంటాడు విద్యార్థి. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి క్రియాశీలుడుగా ఉంటాడు, పిల్లవాడికి ప్రాధాన్యత ఉంది, పిల్లవాడికి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి ఇది మనోవైజ్ఞానిక పద్ధతిగా పరిగణించబడుతుంది. మనోవైజ్ఞానిక పద్ధతి. మరి దీనికి ముందు క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఆగమన పద్ధతి అనేటువంటిది ఒక వస్తువుని తయారు చేసేటువంటిది, నిగమన పద్ధతి అనేటువంటిది ఆ వస్తువుని వాడుకునేటువంటి పద్ధతి. అందుకనే ఈ ఆగమన పద్ధతిని పనిముట్టు తయారీ వంటిది అంటాం. పనిముట్టు తయారీ వంటిది. మరి పనిముట్టు తయారీ వంటిది కాబట్టి పిల్లవాడిలో పనిముట్టును తయారు చేసేటప్పుడు శోధన, అన్వేషణ రెండు అంశాలు వస్తాయి కాబట్టి విద్యార్థిలో అన్వేషణ స్వభావాన్ని, శోధన స్వభావాన్ని పెంచుద్ది. ఈ అన్ని లక్షణాలు ఉండడం వల్లనే గణితం అనేటువంటిది లేదా ఇతర శాస్త్రాలలో సిద్ధాంతాలు, సూత్రాలు మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఆగమన పద్ధతి ద్వారానే రాబట్టబడ్డాయి. కాబట్టి ఆగమన పద్ధతి అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి పద్ధతి విషయాన్ని రాబట్టడంలో. దేర్ఫోర్ ఆగమన పద్ధతి ద్వారా విషయాన్ని రాబడతాం, నిగమన పద్ధతి ద్వారా రాబట్టబడినటువంటి విషయాన్ని ఉపయోగిస్తాం. ఇన్ని రకాలైనటువంటి అంశాలు మనం దీంట్లో గమనిస్తాం. మరి పిల్లవాడికి ఇంకా ఏంటి ఉపయోగం?
ఆగమన పద్ధతిలో విషయాన్ని నేర్చుకున్నట్లయితే అది జీవిత కాలం గుర్తుంటుంది. సో ఇన్ని ముఖ్యాంశాలు ఈ ఆగమన పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి ఆగమన పద్ధతి అనేటువంటిది సూత్ర స్థాపన పద్ధతి అన్నాం, సూత్రాన్ని రాబట్టేటువంటి విధానం అన్నాం, పిల్లవాడికి ఎక్కడ బట్టికి తావులేదన్నాం, పిల్లవాళ్ళ ఆలోచన ప్రక్రియ కలిగిస్తుంది, పిల్లవాళ్ళ శోధనని పెంచుద్ది, పిల్లవాళ్ళ అన్వేషణని పెంచుద్ది, పిల్లవాడిని క్రియాశీలుడిగా మారుస్తుంది, పిల్లవాడిలో మనోవైజ్ఞానిక పద్ధతిగా ఉపయోగపడుతుంది, పిల్లవాడికి పనిముట్టు తయారీ వంటిది అన్నాం. మరి మొత్తం విషయాలన్నింటినీ సిద్ధాంతాల సూత్రాలన్నీ రాబట్టబడింది. కాబట్టి ఎక్కడా కూడా అనుమానాలకు తావులేని పద్ధతి కాబట్టి దీన్ని అనుమానోపపత్తి పద్ధతి అని కూడా అనడం జరిగింది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఆగమన పద్ధతిలో ఉన్నాయి. మరి ఆగమన పద్ధతిని మనం గమనించినట్లయితే ఇందులో ఉండేటువంటి ముఖ్యాంశాలు మనం చెప్పుకున్నాం. 4 ప్రధానమైనటువంటి దీంట్లో సోపానాలు ఉంటాయి. అది మొట్టమొదటిది ఉదాహరణలు. ఫస్ట్ నేను దీని ముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. ఉదాహరణలు చూడటం, ఆ ఉదాహరణల నుంచి పరిశీలనలు చేయడం, పరిశీలన నుంచి సూత్రాన్ని రాబట్టడం, సూత్రం సార్వత్రిక సత్యమని నిరూపించడం. 4 ప్రధానమైనటువంటి సోపానాలు ఉన్నాయి. మళ్ళా సోపానాలు ఒకసారి గుర్తు చేస్తాను. మొట్టమొదటి సోపానం ఉదాహరణలు ఇవ్వడం, ఉదాహరణల ద్వారా ఉదాహరణల్ని పరిశీలించడం, పరిశీలించిన ఉదాహరణల నుంచి సూత్రాన్ని రాబట్టడం, సూత్రాన్ని సార్వత్రిక సత్యమని రుజువు చేయడం. 4 ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ 4 ప్రధానమైనటువంటి సోపానాలు లేదా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆగమన పద్ధతి తయారు చేయబడుతుంది. ఇది ఆగమన పద్ధతిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఇక దీన్ని అనుసరించి మనం నిగమన పద్ధతి అంటే ఏంటి, నిగమన పద్ధతి యొక్క లక్షణం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దాం. సో నిగమన పద్ధతి అనేటువంటిది ఏంటి? నిగమన పద్ధతి యొక్క లక్షణాలను గమనిస్తే ఈ నిగమన పద్ధతిని రూపకర్తగా పేర్కొన్నటువంటి వాడు కొమెనియస్. కొమెనియస్ కు ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు అంటాం కొమెనియస్. కొమెనియస్ ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు. ఆగమన పద్ధతి అయిపోయిన తర్వాత ఈ నిగమన పద్ధతిని రూపొందించిన వాడు కొమెనియస్ అన్నాం. సో ఈ కొమెనియస్ యొక్క లక్షణాన్ని మనం గమనించినట్లయితే ఈ కొమెనియస్ కు ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడుగా పేరు. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు. సో ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ టీచింగ్ మెథడ్స్. సో ఈ ఆధునిక పద్ధతుల్లో మూల పురుషుడైనటువంటి ఈ కొమెనియస్ నిగమన పద్ధతులను రూపొందించాడు. ఈ నిగమన పద్ధతి రూపొందించడం ద్వారానే అరిస్టాటిల్ తర్కానికి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా రూపొందించాడు. ఈ బిట్టిని చాలాసార్లు అడగడం జరిగింది. అరిస్టాటిల్ తర్కాన్ని ఒక శాస్త్రంగా రూపొందించడానికి కారణమైనటువంటి పద్ధతి నిగమన పద్ధతి. ఈ నిగమన పద్ధతిని సూత్ర ప్రయోగ పద్ధతి అంటాం. సూత్ర ప్రయోగ పద్ధతి. కాబట్టి రాబట్టబడిన సూత్రాన్ని నేరుగా వాడుకునేటువంటి పద్ధతి కాబట్టి ఇది సంక్షిప్త పద్ధతి. సంక్షిప్త పద్ధతి. సంక్షిప్త పద్ధతి ఎందుకన్నా మరి తొందరగా పూర్తయిపోతుంది కాబట్టి, తొందరగా పూర్తయిపోతుంది నేరుగా సూత్రాన్ని వాడుకోవడం కాబట్టి తేలికైన పద్ధతి. తేలికైన పద్ధతి. సో ఇది సంక్షిప్త పద్ధతి అన్నాం, ఇది సంక్షిప్త పద్ధతి అన్నాం, తేలికైన పద్ధతి అంటున్నాం. ఈ తేలికైనటువంటి ఈ పద్ధతిలో ఒకటి సంక్షిప్తం, తేలికైన పద్ధతి. మరి ఈ 2 లక్షణాలతో పాటు దీనికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం అందమైనది. కాబట్టి అందమైనటువంటి ఉపగమం లేదా అందమైనటువంటి పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ నిగమన పద్ధతిని ఉపయోగించినట్లయితే మనం ఎక్కడ దీన్ని ప్రధానంగా వాడతాం? తరగతి గదిలో ఉపాధ్యాయులందరూ వాడేటువంటి పద్ధతి నిగమన పద్ధతి. కారణం తరగతి గదిలో విషయాన్ని ఉపాధ్యాయుడు నేరుగా రావడమే శీర్షిక ప్రకటన చేస్తాడు కాబట్టి ఆ శీర్షిక ప్రకటనలోనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందువల్లనే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ పద్ధతిని అనుసరిస్తాడు, నిగమన పద్ధతి. శీర్షిక ప్రకటన జరిగిన తర్వాత పిల్లవాడికి ఆ ప్రకటనకు సంబంధించినటువంటి అంశాలను ఉదాహరణ రూపంలో ఇచ్చి పిల్లవాడిలో ఉండేటువంటి అనుమానాలను తొలగించడం జరుగుతుంది ఈ పద్ధతిలో, నిగమన పద్ధతిలో. మరి ఈ నిగమన పద్ధతిని ఇంకా మనం గమనించినట్లయితే జ్యామితి పితామహుడిగా పేర్కొనేటువంటి యూక్లిడ్ కూడా ఈ పద్ధతిని ఉపయోగించుకోవడం వల్లనే ఈ యొక్క నిగమన పద్ధతి ద్వారానే ఈ యూక్లిడ్ జ్యామితి కూడా ఒక శాస్త్రంగా రూపొందించుకోవడం జరిగింది. అంటే యూక్లిడ్ కూడా ఈ పద్ధతిని వాడుకున్నాడు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. మరి ఈ పద్ధతిని గమనించినట్లయితే నిగమన పద్ధతిలో
ఎలాంటి సోపానాలు ఉంటాయి అనేటువంటిది మనం గమనిస్తే, మొట్టమొదటిది ఉపాధ్యాయుడు శీర్షిక ప్రకటన చేస్తాడు కాబట్టి మొట్టమొదట పరిచయం అనేటువంటి అంశం ఉంటుంది. ఈ పరిచయం అనేటువంటి అంశం నుంచి నెక్స్ట్ చేసేటువంటిది దత్తాంశం. దత్తాంశం ఉంటుంది. దత్తాంశం తర్వాత సూత్ర ప్రయోగం ఉంటుంది, అంటే సూత్రమును రాయడం ఉంటుంది. ఈ సూత్రాన్ని అనుప్రయుక్తం చేయడం ఉంటుంది. అనుప్రయుక్తం చేయడం ఉంటుంది. తదుపరి విషయాన్ని సరిచూడడం ఉంటుంది. విషయాన్ని సరిచూడడం. మళ్ళా మరొకసారి ఈ అంశాలని మనం క్లీన్ గా గమనించినట్లయితే, కీన్ అబ్జర్వేషన్ తో చూసినట్లయితే ఒకసారి వీటిని చూద్దాం. సో వీటిని గమనించినట్లయితే ఫస్ట్ వన్ పరిచయం ఉంటుంది. పరిచయం గమనించిన తర్వాత పిల్లవాడికి ఇచ్చినటువంటి అంశం మీద దత్తాంశం ఏముందో చూడడం జరుగుద్ది. దత్తాంశం తర్వాత సూత్రము ప్రయోగించడం జరుగుద్ది. దాన్ని అనుప్రయుక్తం చేయడం జరుగుతుంది. అనుప్రయుక్తం తర్వాత నిరూపించడం జరుగుతుంది, లేదా దీన్ని మనం సరిచూడడం అంటాం. సరిచూడడం జరుగుతుంది. అందువల్లనే నిగమన పద్ధతిని సరిచూసే పద్ధతి అని కూడా పేర్కొంటారు. కాబట్టి ఇందులో 5 ప్రధానమైనటువంటి సోపానాలు ఉన్నాయి. ఒకటి పరిచయం, రెండవది దత్తాంశం, మూడవది సూత్రం, నాలుగవది అనుప్రయుక్తం, ఐదవది సరిచూడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాగ ఉంటుంది తరగతి గదిలో అనేటువంటి విషయాన్ని మనం నేరుగా గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. తరగతి గదిలో గణితోపాధ్యాయుడు తరగతి గదిలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు ఆయన చెప్పబోతున్నాడు పాఠం. పిల్లవాడికి చెప్పాడు, బాబు ఈ రోజు మనం బారు వడ్డీకి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. బారు వడ్డీకి సంబంధించినటువంటి అంశాన్ని చూచాడు. సో ఈ బారు వడ్డీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం లెక్క చేయబోతున్నాం అనేటువంటిది చెప్పిన తర్వాత పిల్లవాడికి చెప్తున్నాడు, రామయ్య 12% వడ్డీతో 4,000 రూపాయలను ఒక వ్యక్తి దగ్గర 4 సంవత్సరాల కాలంలో తీర్చున్నట్లుగా అప్పు తెచ్చిన అయ్యే వడ్డీ ఎంత? ఇది ఇవ్వబడినటువంటి అంశం. ఇప్పుడు ఈ అంశాన్ని ఉపాధ్యాయుడు బారు వడ్డీ అంశాన్ని చెప్తున్నాడు అని చెప్పి లెక్క ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు, వడ్డీ కనుక్కోవాలి అంటే I = PTR/100 ని వాడాలి అని చెప్పాడు. చెప్తున్నాడు I అనగా కనుక్కునే వడ్డీ, P అనగా అసలు, T అనగా కాలము, R అనగా రేటు. ఇప్పుడు దీన్ని పిల్లవాడికి I = PTR/100, P 4,000 రూపాయలు ఇంటూ T 4 సంవత్సరాలు ఇంటూ R 12%/100 0,000 4 4 16 160 ఇంటూ 12 12 0 0 12 72 12 1 12 7 19 1,920 రూపాయలు ఆన్సర్. మరి వచ్చినటువంటి 1,920 రూపాయలు రైటా రాంగా అనేటువంటిది LHS = RHS చేసినట్లయితే ఇది రైటా రాంగా తెలిసిపోతుంది. అనగా ఈ విలువను కర్తలోనికి మారిస్తే విషయం బయటకు రావడం జరుగుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే తరగతి గదిలో జరిగిన అంశాలని బారు వడ్డీ అంశం చెప్పడం అనేటువంటిది పరిచయం, దాంట్లో దత్తాంశం ఇవ్వడం అనేది లెక్క. ఈ దత్తాంశంలో I = PTR/100 వాడాలన్నది సూత్రం. దాంట్లోనికి విలువలను ప్రతిక్షేపించి చేయడం అనుప్రయుక్తం, LHS = RHS చేయడం సరిచూడడం. దేర్ఫోర్ ఈ విధమైనటువంటి అంశాలు నిగమన పద్ధతిలో ఉంటాయి. అందుకనే నిగమన పద్ధతి అనేటువంటిది అత్యంత సులభమైన పద్ధతి అన్నాం. మరి ఈ సులభమైన పద్ధతి ఎంత ఈజీగా ఆన్సర్ రాబట్టబడింది కాబట్టి అందమైనది అని పేర్కొనడం జరిగింది. ఇక ఇందులో ఉండేటువంటి ఇతర అంశాలను కానీ గమనించినట్లయితే మరి ఏ విధమైనటువంటి విషయం ఉంది గమనిస్తే పిల్లవాడిలో ఈ అంశం సూత్రాన్ని బట్టి పట్టడాన్ని నేర్పిస్తుంది. సూత్రాన్ని బట్టి పట్టాలి, అందుకని బట్టి పద్ధతి అన్నాం. ఆగమన పద్ధతి ఆలోచన ప్రక్రియ అయితే ఇది ఆలోచన ఫలితం అవుతుంది. ఆలోచన ఫలితం అవుతుంది.
పిల్లవాడు సూత్రాన్ని అనుకరించడం జరుగుతుంది. సూత్రాన్ని అనుకరిస్తాడు. సూత్రాన్ని అనుకరించి సూత్రం సహాయంతో విషయాన్ని రాబట్టడం జరుగుతుంది. కానీ సూత్రం ఎలా వచ్చిందనేటువంటి విషయం మీద పిల్లవాడికి పట్టు ఉండదు. మరి ఆగమన పద్ధతి అనేది ప్రారంభ దశ అయితే నిగమన పద్ధతి అనేది అంచె దశ. ఇది అంతిమంగా చేసేటువంటి అంశం. ఇది మరి ఏ తరగతుల్లో మరి ఇది ఉపయోగమైంది అంటే సూత్ర ప్రయోగం అనేటువంటిది ఉన్నత తరగతులకు సంబంధించింది. అందుకని మనం గమనిస్తే ప్రాథమిక తరగతుల్లో 5వ తరగతి వరకు కూడా సూత్ర ప్రయోగాల ద్వారా కాకుండా సమస్యలు విశ్లేషణ ద్వారా సాధించడం జరుగుతుంది. మరి అందుకనే ఉన్నత తరగతుల్లో సమస్య సాధనకు నిగమన పద్ధతి ఎంతో మేలైంది. మరి I = PTR/100 అనేటువంటి ఒక సూత్రం గాని లేదా ఇంకా మనం గమనించినట్లయితే A = P × 1 + R/100 అనేటువంటి చక్రవర్తి సూత్రం గాని మొదలైనటువంటి సూత్ర విషయాలకు వచ్చేటప్పటికి మనం సూత్రము ఎందుకు వచ్చిందనేది పిల్లవాడికి తెలియదు. కాబట్టి ఇది గుడ్డిగా సూత్రాన్ని నేర్చే పద్ధతి అంటాం. మరి పిల్లవాడు ఈ జ్ఞానాన్ని పొందడంలో క్రియారహితుడుగా ఉంటాడు. అందుకనే క్రియాశూన్యుడుగా ఉంటాడు. అదే ఆగమన పద్ధతిలో క్రియాశీలిగా ఉంటాడు. ఇది రెండిట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఆగమన పద్ధతి ఒక సూత్రాన్ని రాబడితే నిగమన పద్ధతి సూత్రము నుంచి సూత్రాన్ని రాబట్టుకునే పద్ధతి అంటాం. మరి ఈ సూత్రం నుంచి సూత్రం రాబట్టుకునే పద్ధతి మనం బ్లూమ్స్ టాక్సానమీలో మనం గమనించినట్లయితే మనం వినియోగ లక్ష్యంలో ఒక స్పష్టీకరణ పేర్కొంటాం. వినియోగ లక్ష్యంలో మనం పేర్కొనేటువంటి స్పష్టీకరణ పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు అనేటువంటి స్పష్టీకరణ. అందుకనే వీడియోలో క్రమం తప్పకుండా చూసినట్లయితే మీకు ప్రతి అంశానికి లింక్ దొరుకుతుంది. కాబట్టి ఆ ఆ పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడంటే ఇందులో కర్తల్ని మార్చి కొత్త సూత్రాన్ని రాబడతాడు. P = 100 × I/TR అని, లేదా R = 100 × I/PT అని, లేదా T = 100 × I/PR అనేటువంటి అంశాలను ఇందులో రాబట్టడం జరుగుతుంది. కాబట్టి సూత్రము నుంచి సూత్రము రాబట్టేబడి పద్ధతి ఇది అంటారు. ఈ విధంగా ఈ యొక్క నిగమన పద్ధతిలో ఉండేటువంటి అనేక అంశాలు ఇందులో ఉంటాయి. అయితే పిల్లవాడి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా ఒత్తిడి పెంచుద్ది, బట్టి పెంచుద్ది. కాబట్టి పిల్లవాడి మెదడు మీద భారం పెరుగుతుంది. అందుకనే నిగమన పద్ధతి అనేటువంటి దాంట్లో ప్రతి విషయం పిల్లవాడు ఇతరుల మీద ఆధారపడడం అనేటువంటిది ఇందులో మనం గమనిస్తాం. కాబట్టి స్మృతికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. విద్యార్థి సూత్రాన్ని పునర్నిర్మించడానికి అవకాశం అయితే ఇందులో ఉండదు. ఇక ఇది ప్రతి అంశంపై విద్యార్థి ఆధారపడతాడు. దీనిలో ముందుండేటువంటి అంశాలు తెలియకపోతే పిల్లవాడు రాబట్టడం అనేది చేయలేడు సూత్రాన్ని. అందుకనే పిల్లవాడు ప్రతి అంశంపై ఆధారపడడం జరుగుద్ది. కానీ ఈ నిగమన పద్ధతి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎందుకు విస్తృతంగా వాడుతున్నారంటే ఇందులో ప్రధానమైనటువంటి లక్షణం అరటిపండు ఒలిచిపెట్టి తినిపించేటువంటి విధానం. కారణం సూత్రాన్ని నేరుగా ఇవ్వడం జరుగుతుంది. సమస్యకు నేరుగా విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఉన్నది ఉన్నట్టుగా సూత్రం వేసి విషయాన్ని రాబట్టడం అనేటువంటిది ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి అందుకనే అత్యంత త్వరగా సమస్యను పూర్తి చేయడం అనేటువంటిది రాబట్టడం జరుగుతుంది. మరి నిగమన పద్ధతిలో ఇప్పుడు మనం గమనించినట్లయితే నిగమన పద్ధతిని ఎక్కడ వాడతాం, ఏంటి, ఎప్పుడు వాడాలి అనేటువంటి విషయాలను గమనిస్తే పునర్విమర్శ చేసేటప్పుడు ఇది అత్యంత ఉపయోగకరమైనటువంటి పద్ధతి. పునర్విమర్శకు దీన్ని మించిన ఉపయోగపడేటువంటి పద్ధతి లేదు. మరి అంశాలకు తుది రూపం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అంశాలకు తుది రూపం ఇచ్చినప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఎటువంటి అంశాలకు తుది రూపం ఇవ్వడం? పిల్లవాడు అభ్యసన చేసిన అంశాలకు తుది రూపం ఇవ్వడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి. మరి మనం చూసాం కాలం అనేటువంటిది పొదుపు చేయబడుతుంది. పిల్లవాడు అందులో ఆగమన పద్ధతిలో సూత్రాన్ని రాబట్టడం నేర్చుకుంటాడు, నిగమన పద్ధతిలో ఫలితాన్ని రాబట్టడం నేర్చుకుంటాడు. ఇప్పుడు గమనించండి, సూత్రాన్ని రాబట్టడం నేర్చుకోవడం వల్ల వాడికి నిజ జీవితంలో ఉపయోగం లేదు. ఆ సూత్రాన్ని ఉపయోగించుకొని ఫలితాన్ని రాబట్టుకున్నప్పుడు నిజ జీవితంలో ఉపయోగం. అందుకనే నిగమన పద్ధతి పిల్లవాడికి నిజ జీవితంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది ఆగమన పద్ధతి కంటే. అందుకనే గణితంలో
ఆగమన నిగమన పద్ధతుల్లో ఎక్కువగా ఉపయోగపడేటువంటి పద్ధతి నిగమన పద్ధతి. అందుకని గణితాన్నంతా నిగమన పద్ధతి ద్వారానే మనం నేర్చుకుంటాం. ఆగమన పద్ధతి ప్రారంభ దశలో ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నిగమన పద్ధతి నిజ జీవితంలో ఉపయోగపడుతుంది. మరి మనకు తెలుసు సూత్ర ప్రయోగ పద్ధతి అనేటువంటిది దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. సూత్ర ప్రయోగ పద్ధతి ఇది ఆల్రెడీ దీని ముందు క్లాస్ లో కూడా మనం నేర్చుకున్నాం. సూత్ర ప్రయోగ పద్ధతి ఇక పునర్విమర్శ కోసం ఉపయోగపడుతుంది అన్నాం. మన గణితంలో ఉండేటువంటి సూత్రాలని పలు అంశాలుగా పరిశీలించి దాని ద్వారా సత్యాలు తెలుసుకునేటువంటి పద్ధతి. గణితంలో ఉండేటువంటి సూత్రాన్ని విభిన్న రకాలుగా వాడి ఇందాక మనం చూసాం LHS = RHS కర్తల్ని మార్చేసి మళ్ళీ విషయాన్ని రాబడతాం. కాబట్టి విషయాన్ని అనేక పద్ధతులుగా మార్చి దాన్ని సరిచూసుకునేటువంటి పద్ధతి. అందుకనే దీన్ని సరిచూసే పద్ధతి అని కూడా అనడం జరిగింది. ఇది ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం. సో ఈ విధంగా నిగమన పద్ధతి అనేటువంటిది రాబట్టబడింది. మరి నిగమన పద్ధతి మీకు ఇందాక చెప్పినట్టు ఇది ఆలోచన ప్రక్రియ కాదు, ఆలోచన ఫలితానికి సంబంధించింది. అదే ఆలోచన ప్రక్రియ ఆగమన పద్ధతి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నిగమన పద్ధతిలో ఇది ఎందుకు ఎలా అనేటువంటి విషయాలకు తావులేదు కాబట్టి తార్కిక హేతువాదం అభివృద్ధి చెందదు. ఇటు వెరీ వెరీ ఇంపార్టెంట్. తార్కిక హేతువాదం అవకాశం లేదు ఈ పద్ధతిలో. తార్కిక హేతువాదానికి తావులేదు. ఇది పూర్తిగా బట్టి కొట్టేటువంటి పద్ధతి. ఈ పద్ధతి ఆలోచన యొక్క ఫలితం. ఈ విధంగా ఆగమన పద్ధతి నుంచి నిగమన పద్ధతిని మనం గమనించాం. నిగమన పద్ధతి యొక్క విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఈ విధంగా ఉండడం అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి మళ్ళా ఒకసారి మనం గమనిస్తే ఆగమన నిగమన పద్ధతుల్లో ఆగమనం అనేటువంటిది ఆలోచన ప్రక్రియ అయితే నిగమనం ఆలోచన ఫలితం. అది సూత్ర స్థాపన అయితే ఇది సూత్ర ప్రయోగం. అది తొలి దశలో ఉపయోగపడుతుంది, ఇది అంచె దశలో ఉపయోగపడుతుంది. అది విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇది విషయాన్ని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అది పనిముట్టు తయారీ అయితే ఇది పనిముట్టుని వాడుకునే పద్ధతి అవుతుంది. నిగమన పద్ధతిలో సూత్రం నుంచి సూత్రం రాబడితే ఆగమన పద్ధతిలో సూత్ర ప్రయోగం చేయబడతా అంటే సూత్రము రాబట్టడం జరుగుద్ది. సూత్రం నుంచి సూత్రం రాబడతా అంటే కొత్త సూత్రాలు రాబట్టే పద్ధతి నిగమన పద్ధతి అన్నాం. అంటే సూత్రము నుంచి కొత్త సూత్రం రాబట్టే పద్ధతి నిగమన పద్ధతి అన్నాం. సూత్రాన్ని రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి అన్నాం. అనుమానాలకు తావులేదు కాబట్టి అనుమానోపపత్తి పద్ధతి అన్నాం ఆగమనాన్ని. ఇందులో పూర్తి అనుమానాలు కాబట్టి ఆగమన పద్ధతి అనేటువంటిది నిగమన పద్ధతి అనేటువంటి దాంట్లో అనుమానాలకు తావుంది అన్నాం. ఇది ఆలోచన ప్రక్రియ అయితే ఇది ఆలోచన ఫలితమైంది నిగమనం. ఇది బట్టీకి ప్రాధాన్యతనిస్తే ఇది అవగాహనకు ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి నిగమన పద్ధతి అనేది స్మృతి ప్రాధాన్యమైతే ఆగమన పద్ధతి అనేటువంటిది ఆలోచన ప్రభావం. దేర్ఫోర్ అవగాహనకు సంబంధించింది ఆలోచన. అందువల్లనే ఇందులో గమనించినట్లయితే ప్రజ్ఞ ప్రాధాన్యం ఉంటుంది ఆగమన పద్ధతిలో, స్మృతి ప్రాధాన్యం ఉంటుంది నిగమన పద్ధతిలో. అందుకనే మెదడు మీద భారాన్ని పెంచే పద్ధతి కానీ అత్యంత పొదుపైన పద్ధతి, అత్యంత వేగవంతమైన పద్ధతి, అత్యంత వేగంగా పూర్తయ్యే అందమైన పద్ధతి, గణితాన్ని విస్తృతంగా వాడడానికి ఉపయోగించే పద్ధతి, ఒక సూత్రాన్ని విభిన్న కోణాల్లో పరిశీలించి దాన్ని సత్యతను తెలుసుకునే పద్ధతి నిగమన పద్ధతి. కాబట్టి తరగతి గదిలో ఉపాధ్యాయుడు శీర్షిక ప్రకటన చేసే పద్ధతి నిగమన పద్ధతి. దేర్ఫోర్ ఈ నిగమన ఆగమన పద్ధతులు మళ్ళా కూడా చెప్తున్నాం, ఎక్కడా కూడా పాఠ్యాంశాన్ని ఈ విధంగా బోధించాలని చెప్పవు. పాఠ్యాంశంలో బోధనలో రాబట్టబడిన అంశం ఆగమనం ద్వారా జరిగితే దాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలో చెప్పేది మాత్రమే నిగమనం. కానీ నిగమన పద్ధతి పాఠాన్ని ఇట్లా బోధించని చెప్పదు. అందువల్ల ఈ రెండు బోధనా పద్ధతుల్ని మనం సాధారణంగా ఉపగమాలు అంటాం. ఇవి బోధనా పద్ధతులకు ఆధారాలు ఉంటాయి. ఇక ఈ ఆగమన నిగమన పద్ధతులు ఇంత విస్తృతమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరొక తరగతిలో మరొక వీడియోలో మనం ఈ ఆగమన పద్ధతి నిగమన పద్ధతి యొక్క బిట్లను మీకు నేను అందించి మీ ద్వారానే విషయాన్ని నేను రాబట్టడం జరుగుతుంది. అయితే ఈ రెండు కూడా దీనికి సరిపోల్చి విషయాలలో ఎక్కువగా కాంట్రవర్సీ ఉండే సంశ్లేషణ విశ్లేషణ రెండు పద్ధతులు చెప్పిన తరువాత మీకు నేను వర్క్ ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసినటువంటి అంశాలను డౌన్లోడ్ చేసుకొని మీరు వాటి అంశాలన్నిటికీ జవాబులు రాసి మీరు అందులో రెస్పాన్స్ షీట్ ని మీరు అందులో మళ్ళా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తద్వారా మీకు ఉండేటువంటి సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో మీరు ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ సందేహాలను అందులో మీరు ప్రదర్శించవచ్చు. తద్వారా మీకు నేను సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. మన కింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్ లో కంప్లీట్ గా పేమెంట్ కి సంబంధించినటువంటి లింక్, అదే విధంగా మన వీడియోస్ కి సంబంధించినటువంటి
ఆ వెబ్సైట్ లింకు మరియు మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు 3 లింకులు విడివిడిగా ఇవ్వబడతాయి. మీరు ఆ ఒక్కొక్క లింకుని మీరు ఉపయోగించుకొని తద్వారా అనేక రకాల అంశాలను దీని ద్వారా మీరు అందించేటువంటి వీడియోలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం, మన ఛానల్ని నీట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని 10 మందికి మీరు తెలియచేయండి. ఇంత విస్తృతమైనటువంటి సమాచారాన్ని అత్యంత తక్కువ సమయంలో పొందడానికి మీరు నా ప్రయత్నం చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు కూడా దీని ద్వారా మీకు అందించి మీకు విజయాన్ని చేకూర్చడానికి నా వంతు సహకారం నేను చేస్తానని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ డెప్త్ తో కూడినటువంటి అంశాలన్నింటినీ కూడా మళ్ళా మనం డిస్కషన్ బిట్లు చేసేటప్పుడు మళ్ళీ నేను మీతో డిస్కషన్ చేస్తాను. తద్వారా మీకు సులభంగా విషయాన్ని అర్థం అవడానికి నేను ఉపయోగపడతానని తెలియజేస్తున్నాను. ఇది ఆగమన నిగమన పద్ధతులు ఉండేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ముఖ్యమైనవి. ఇక కాబట్టి మళ్ళా ఒకసారి మనం చెప్తున్నాం, ఆగమన పద్ధతి అనేటువంటిది మనం గమనిస్తే రాబట్టేది, నిగమనం అనేటువంటిది వాడుకునేది. మరి ఆగమన పద్ధతిలో మరొక 2 సూత్రాలు నుండి 2 వ్యక్తులు ఇచ్చినటువంటి మనకి నిర్వచనాలు కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఈ ఆగమన పద్ధతిలో మనం గమనించినట్లయితే నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాలు, నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాలు రాబట్టడమే ఆగమనం అన్నాడు ఫౌలర్. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలు రాబట్టడమే ఆగమనం అన్నాడు ఫౌలర్. ఇది ఫౌలర్ ఇచ్చినటువంటి మరొక అంశం. ఇది గుర్తుపెట్టుకోండి ఆగమనంలో. ఇక దీని తర్వాత ఉండేటువంటిది మరొక అంశం ఉంది. ఇది గమనించినట్లయితే నిర్దిష్ట అంశాల నుంచి ఇది గమనించినట్లయితే రెండోది ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలను లేదా సాధారణ సూత్రాలను రాబట్టడమే ఆగమనం అంటాడు జీవన్. సో ఈ జీవన్ ఫౌలర్ చెప్పినటువంటి ఈ 2 నిర్వచనాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలు రాబట్టడమే ఆగమనం అన్నాడు ఫౌలర్. అదేవిధంగా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ సూత్రాలను రాబట్టడమే ఆగమనం అంటాడు జీవన్. ఈ విధంగా ఆగమన నిగమన పద్ధతులు అనేటువంటివి పరస్పరం ఉపయోగించాలి. తొలి దశలో ఆగమనాన్ని వాడాలి, మలి దశలో నిగమనాన్ని వాడాలి. కాబట్టి ఈ నిగమనం అనేటువంటిది ఒక అందమైన పద్ధతి అన్నాం, త్వరితగతిన పూర్తయ్యేది అన్నాం, తేలికైంది అన్నాం, సౌందర్యవంతమైన పద్ధతి అన్నాం నిగమన పద్ధతిని. గణితానికి మొత్తం ఈ పద్ధతిని ఉపయోగించుకొని సమస్యలు అనేటువంటివి చేయాలి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మన డిస్క్రిప్షన్ ని ఫాలో అవుతుండండి. ప్లస్ యూట్యూబ్ లో మీరు ఉండేటువంటి బెల్ ఐకాన్ ని మీరు క్లిక్ చేయండి. తద్వారా నేను ఇచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు వస్తాయి. మరి ముఖ్యంగా ప్రతి అంశాన్ని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు క్షుణ్ణంగా గమనించండి. ఎక్కడ అనుమానం ఉన్నా కామెంట్ బాక్స్ లో మీకు ఉన్నటువంటి అనుమానాన్ని, కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది, ఎప్పుడైనా మీకు ఉండేటువంటి అనుమానం ఏముందో దాంట్లో క్లియర్ గా రాయండి. తద్వారా దానికి నేను ఇచ్చేటువంటి సమాధానాన్ని తీసుకొని మీరు మరింతగా విజయాన్ని చేకూర్చాలని, మీరు విజయం చేకూరాలని కోరుకుంటూ ఈ యొక్క క్లాస్ లో తదుపరి క్లాస్ ని మీకోసం సన్నద్ధం చేస్తూ ఉన్నాను.